చేయొచ్చు అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. జాయిన్ అయిపోయిన డైలీ ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ చేశాను. కొంచెం భాషా ప్రాంతం ఇబ్బందిగా అనిపించింది. రూమ్లో ఫెసిలిటీస్ కొంచెం అంత బాగాలేవు. కానీ నాకు తెలిసి నేను ఎలాంటి కుటుంబాల నుంచి వచ్చానో నేనేమి హైఫైగా ఉండడానికి రాలా, నేను స్టార్ హోటల్లో టూర్కి రాలా, కష్టపడి పని చేసి గొప్పవాడు అవడానికి వచ్చిన. కాబట్టి నాకు ఆ ఫుడ్, రూమ్ ఫెసిలిటీస్ అవి నో మ్యాటర్, నాకు పని మ్యాటర్. నేను దాంట్లో గ్రో అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి. ఇక్కడ నేను మారితే అక్కడ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది. ఇది క్లియర్ ఉంది నాకు. దాంతో నేను ఏం చేసిన, కంటిన్యూస్లీ పని చేసుకుంటూ వెళ్ళా ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్లో నేను ఏమీ పని చేయలేకపోయాను, కొంచెం పని నేర్చుకుంటూ వచ్చిన. తర్వాత మంత్ 4 డైరెక్టరీలు ఓపెన్ చేసి ఓడి ప్రమోషన్ తీసుకున్నా. ఆ తర్వాత మంత్లోనే 15 సేల్ చేసి ఎమరాల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. ఆ తర్వాత 2-3 మంత్స్ కంటిన్యూస్లీ ప్రమోషన్ తీసుకోలేకపోయాను. కానీ బిల్డ్ చేసుకుంటూ వచ్చి నేను 2016 ఏప్రిల్ మంత్లో 78 సేల్స్తో ఎస్డీ ప్రమోషన్ తీసుకున్నాను. 2016 మే మంత్లో 114 సేల్ చేసి ఆర్డీ ప్రమోషన్ తీసుకున్నాను. నా జాయినింగ్ వచ్చేసి 2015 అక్టోబర్ 29. ఇది 0 మంత్. ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు. జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చ్ 3, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మొత్తం 0 + 7 మంత్స్లో ఈ కంపెనీలో ఆర్డీగా అచీవ్ చేశాను ఫ్రెండ్స్. సో నేను ఫైనల్గా ఈ కంపెనీలో ఆర్డీ లెవెల్, కానీ నాకు ఆర్డీ లెవెల్ పెద్ద జోష్ లేదు. నా రియల్ నేను అనుకున్నటువంటి లెవెల్ ఆ క్లాస్లో చూసిన లెవెల్ ఏంటంటే ఎల్ఈడి, లీడర్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్. నేను ఆ లెవెల్ అచీవ్ చేశాను ఫ్రెండ్స్. ఎప్పుడు 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ దాటి 1 ఇయర్ అలాగే 2 సంవత్సరాల 3 నెలలకి ఈ కంపెనీలో స్టార్ ఎల్ఈడి లెవెల్ అచీవ్ చేసి ఈ కంపెనీలో ప్రజెంట్ స్టార్ ఎల్ఈడి లెవెల్లో నేను బయట ప్రపంచంలో నా డిగ్రీని డ్రాప్ అవుట్ చేసి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్లో చాలా మంది పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు, వాళ్ళు పీజీ చేశారు 2 ఇయర్స్. బయట ప్రపంచంలో వాళ్ళు పీజీ చేశారు. నేను ఇక్కడ డిగ్రీ డ్రాప్ చేసి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేశారు, పీజీ చేశారు. నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ డిగ్రీ డ్రాప్ చేసి గ్యాలరీలో పనిచేశాను. వాళ్ళు పీజీ సర్టిఫికేట్ సంపాదించారు, ఇక్కడ నేను ఎల్ఈడి అనే సర్టిఫికేట్ సంపాదించాను. ఈ ఎల్ఈడి అచీవ్ చేసిన తర్వాత ఈరోజు కంపెనీలో 11 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. 2 ఇయర్స్ మైనస్ చేద్దాం ఎల్ఈడి అవ్వడానికి. అంటే 11 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో ఎల్ఈడి లెవెల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి లెవెల్లో ఎంత ఇన్కమ్ సంపాదించాలి, అచీవ్మెంట్స్ ఏంటో నేను లాస్ట్లో చెప్తా. ఇదంతా చెప్తాను కదా ఇప్పుడు దాకా. దీన్ని మళ్ళీ నేను మీకు ఇదంతా ఎందుకు చెప్పానో చెప్తా, చెప్పండి. నా గురించి ఇప్పుడు అవునా సక్సెస్ అవ్వాలి వచ్చారు కదా, ఎంతమంది సక్సెస్ అవ్వాలి వచ్చారు? సక్సెస్ అవ్వాలి వచ్చుంటే నేను మీకు వచ్చిన మాట చెప్తా. ఆబ్వియస్లీ ఎలాంటి సక్సెస్ఫుల్ రావచ్చు. ఫాలో చేస్తారా? మీరు సక్సెస్ అవ్వాలని ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ ఫస్ట్ మార్పు కోరుకుంటున్నారు. ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఏమవ్వాలనుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు. అంటే మీన్స్ మారాలనుకుంటున్నారు, మీన్స్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. అవునా? అంటే ఇప్పుడు మీరున్నటువంటి లైఫ్లో ఉండకుండా ఒక బెటర్ లైఫ్లో రావాలని అనుకోవడానికి సక్సెస్ అంటారు. అవునా? అయితే మీరందరూ మీ లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నారు? సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. సక్సెస్ అవ్వాలి అంటే ఏమనుకుంటారు? మారాలనుకోవడం. రైట్? గుడ్. సో ఈ దునియాలో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరూ ఏమయ్యారంటే ముందు మారారు. చేంజ్ మేకే సక్సెస్ అంటారు. ఒకవేళ ఆ మార్పు కలగకపోతే వాళ్ళకి సక్సెస్ రాదు. ఈ దునియాలో సక్సెస్ కోసం ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నారు. క్రికెట్లో ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు,
పాలిటిక్స్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు. ఈ దునియాలో సక్సెస్ఫుల్ అవడానికి ప్రతి వ్యక్తి వాళ్ళ ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళందరికీ సక్సెస్ వచ్చిందా అంటే డెఫినెట్లీ రాలేదు. మీలో చాలా మంది డైరెక్ట్గా పైకి వేసి క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఇంటి మాటలు చెప్తున్నారు కదా సార్, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను, నాకు సక్సెస్ వస్తుందా అన్న నన్ను సూటి క్వశ్చన్ వేస్తే నేను 100% ఆన్సర్ చేస్తా. నువ్వు మారడానికి సిద్ధమైతే నీకు సక్సెస్ ఇక్కడ 100% వస్తుంది. ఇదే గ్యాలరీలో ఫ్రెండ్స్ 2015లో నేను జాయిన్ అయ్యానంటే చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళందరూ సక్సెస్ఫుల్ కావాలి. వాళ్ళందరూ కంపెనీలో ఎల్ఈడి కావాలి, వాళ్ళందరికీ కంపెనీ ద్వారా డబ్బు రావాలి, వాళ్ళ కంపెనీలో డబ్బు సంపాదించి లైఫ్లో మారాలి. వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ ఈరోజు ఈ కంపెనీలో లేరు. వాళ్ళలో చాలా మంది మీకు కూడా కలవచ్చు, మీతో కూడా మాట్లాడవచ్చు, మీకు కూడా చెప్పవచ్చు అవన్నీ వేస్ట్, అలాంటి వాటిలో డబ్బు రాదు, అలాంటివన్నీ ఫ్రాడ్, వాళ్ళే చెప్తారు, నీ బ్రెయిన్ వాష్ చేస్తారు, నిన్ను మోటివేట్ చేస్తారు, వాళ్ళంతా నటిస్తారు, వాళ్ళకి డబ్బు రాదు, వాళ్ళందరూ ఊరికి అలా నటిస్తారు, మీ దగ్గర డబ్బు తీసుకోవడానికి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అలా చెప్తారు. ఇలా మీ దగ్గర వాళ్ళకి ఏమైనా కనిపిస్తే అప్పుడు మీకు చెప్తారు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పని ఉంది అంటే ఆ పనిని ఎవరైనా చేయొచ్చు, ఆ పనిని అందరి కోసం క్రియేట్ చేసి పెట్టారు. కానీ దాంట్లో కొంతమంది మాత్రం ఎక్స్పర్ట్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు అంటే వాళ్ళు ఆ పనిని చూసిన విధానం. దానికోసం నేను ఈరోజు గ్యాలరీలో సక్సెస్ కాదు, ఇదేమి అందరికీ అవ్వదు అనే రూల్ ఏమీ లేదు. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా సాధించవచ్చు, ఎవరైనా సక్సెస్ఫుల్ కావచ్చు. దానికోసం నేను చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే మారడానికి సిద్ధంగా ఉండాలి. అది రెడీ? సో ఒకసారి నా కోసం మీ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోండి. గ్యాలరీలో సక్సెస్ఫుల్ కావాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ రాసుకో. ముందు నేను మారాలి అని రాసుకో. ముందు నేను అరవింద్ మారాలి కాదు, నేను మారాలి అంటే అరవింద్ మారాలి అని రాసుకుంటారు తమ్ముళ్ళు. ముందు నేను మారాలి అంటే ఎవరు మారాలి? ఆ ప్రశ్న ఎవరిది? మీరు మీరేస్తున్నారు కదా, దానికి జవాబు ఏంటి? ముందు నేను మారాలి. నాలో మార్పు రావాలి. ఓకే, గుడ్. మార్పు రావాలి.